ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు గ్రామంలో ఈ నెల 4వ తేదీ రాత్రి మెండకోటయ్య హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో నత్త అభిలాష్ మొద్దుకత్తితో నరికి హత్య చేశాడు. హత్యకు పాల్పడిన తరువాత పారిపోయాడు. ఉలవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం అభిలాష్ చాగల్లు జాతీయ రహదారి వద్ద ఉన్నాడనే సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయి అభిలాష్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కందుకూరు సీఐ అన్వర్ బాషా మాట్లాడుతూ పాత కక్షలు మనసులో పెట్టుకుని అభిలాష్ హత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ముద్దాయి అభిలాష్ ను కందుకూరు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ అన్వర్ బాషా తెలిపారు. అందరికీ నమస్కారం. 4వ తారీఖున సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఉలవపాడు మండలంలోని చాగోలు గ్రామంలో ఆ గ్రామ సెంటర్లో మెండా కోటయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి నత్త అభిలాష్ అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. దీనికి కారణం పాత గొడవలు మనసులో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనను మనసులో పెట్టుకొని దాని మీద ఆ రోజు అతను ఆ సెంటర్లో అరుగు మీద కూర్చొని ఉంటే అతను పోయి వెంకాయలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా తల మీద కొట్టేసి ముందు కత్తితో హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అందరితో ఈ విషయాన్ని మాకు తెలిసేసి వెంటనే అతని వైఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కేసు కావడం జరిగింది. ఆ తర్వాత అతని గాలింపు చేపట్టి ఈరోజు ఉదయం 10 గంటలకి చాగూలు హైవేలో ఉంటే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం అంటే ఎవరైనా కూడా నేరాలకు పాల్పడితే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఎవరు కూడా ఎటువంటి నేరాలకు పాల్గొని ఆవేశంలో మీ అందమైనటువంటి జీవితాన్ని నష్టపోవద్దు. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మారినటువంటి చట్టాలకు స్పీడీ ట్రయల్ అయితేనే కానీ బెయిల్ రాకుండా కానీ ఇంకా కొన్ని నేరాలకైతే ఆస్తులు కూడా వెంటనే అతి తక్కువ సమయంలోనే జప్తు చేసే అవకాశాలు కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. కాబట్టి అన్ని రకాలుగా నష్టాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి కూడా ఎవరు కూడా నేరాల్లో పాల్పడకుండా ఉండాలని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కేసులో అతను వాడినటువంటి ముందు కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం. థ్యాంక్ యూ. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం NEET అకాడమీ, డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు.